ముందుగా ఒక్కసారి మిగతా అంశాల్లోకి వెళ్ళడానికి ముందు మంగళగిరి ప్రాంతానికి సంబంధించిన న్యాయవాది గారినే అమరావతిలో పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన అమరావతి అద్భుతంగా చేసేయబోతున్నాం 2029 నాటికి అన్నారు. సరే చేస్తే సంతోషమే, కానీ వాస్తవంగా ఆయన ప్రసంగంలో చెప్పినట్లుగానే అమరావతి పరిస్థితి ఉందా? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడండి శ్రీనివాసరావు, మీరు ఆ ప్రాంతం వారే కదా. సార్, అమరావతి గురించి మనం చెప్పాలంటే అమరావతి నది అనేది కొత్తగా ఏమన్నా ఒకటి ప్రవహిస్తుందా అన్నట్టుగా ఉందండి అమరావతి పరిస్థితి. అమరావతి నదిని కనిపెట్టారా? అమరావతి నది కృష్ణా నది పక్కనే అమరావతి నది ప్రవహిస్తున్నట్టుగా ఉంది తప్ప అమరావతి నగర నిర్మాణం అనేది అసాధ్యమని నేను అనేక సార్లు చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారి మైండ్ లో ఉన్నటువంటి ఒక ఊహాజనితమైనటువంటి మహానగరం ఆయన నిర్మిస్తానని చెప్పడం, అది అసాధ్యమని ఎంతమంది చెప్పినా వినకుండా ఆయన ముందుకెళ్ళి లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని వృధా చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం తప్ప అమరావతి నిర్మాణం అనేది జరగదండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని అమరావతి కాకుండా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్తానే ఉన్నాను. ఆయన కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం, మనం స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా వర్షం పడ్డప్పుడు అసలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తామంటే మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఐకాన్ టవర్స్ కూడా నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. కాబట్టి అమరావతి నిర్మాణం అనేది ఆ భూమి దానికి నిర్మాణాలకి భారీ నిర్మాణాలకి అనుకూలం కాదని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నా కూడా ఆయన అమరావతిలోనే నేను రాజధాని నిర్మాణం చేస్తాను అని చెప్పేసి అంటే అట్లా కాదు, యాక్చువల్గా ఆయన దానికి పేరు పెట్టారు కాదు, అది దానికి ఆయన పేరు పెట్టారు ఆ ఊళ్ళని కలిపి అమరావతి అని. నిజానికి ఇంకో అమరావతి అసలు అమరావతి అట్లాగే ఉంది. ఈ పేరు పెట్టి మొత్తం అంతా అమరావతిని ఓళ్ళను ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టి మొత్తం సిటీ అంతా నేనే చేసినట్లుగా ఆయన అయితే ఇక్కడ నిజంగానే ఆయన కట్టగలిగితే ఆయనకే గొప్ప పేరు వస్తుంది, దాంట్లో నాకేమీ సందేహం లేదు. కానీ బట్ ఈ అమరావతి అన్నది దాంట్లో మీరు చెప్పినట్లుగా ఈ రకమైనటువంటి వరద ఇవన్నీ ఉంటే ప్రజలు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? పై చాలు అన్నట్టు ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవటం, దీని మీద జనంలో ఏమైనా రియలైజేషన్ కనపడతా ఉందా? ఈ నాగార్జున యూనివర్సిటీ పక్కన ఎక్కడైనా కట్టేసి ఉంటే ఈ పాటికి బ్రహ్మాండంగా ఉండేదేమో కదా. నేను అనేక సార్లు చెప్పానండి, నేను చెప్తానే సోషల్ మీడియాలో చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ వెళ్తానే ఉంటాయి. నేను మనకి ఈ గుంటూరుకి మంగళగిరికి మధ్యలో నాగార్జున యూనివర్సిటీకి దగ్గరలో హైకోర్టు శాశ్వతంగా అసెంబ్లీ సెక్రటేరియట్ శాశ్వత భవనాలు కట్టేసేసి పరిపాలన కొనసాగించుకుంటా ఉంటే ప్రజలంతా ఈపాటికే రాజధాని మనకు ఏర్పడేది, ప్రజలు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ అమరావతి ఏమన్నా ఎక్కడో ఉంది, అమరావతి మనకి మంగళగిరికి సుమారుగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమరావతి లేనటువంటి కొన్ని గ్రామాలన్నింటికి వెళ్ళిపోటికి అమరావతిని పేరు పెట్టి దానికి అక్కడ అంత పల్లపు ప్రాంతం, ఏదైనా వరద వస్తే కొండవీటి వాగు ద్వారా నీరు వస్తే అక్కడ మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది, గ్రామాలన్నీ మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రాంతంలో అసలు రాజధాని కట్టడానికి వీలు కాదని చెప్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళడం అనేది ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప అది ఫలితాలు సాధించి ఒక పెద్ద నగరంగా ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉండదండి భవిష్యత్తులో కూడా. అలాగే మహానగరాలు నిర్మిస్తే ఏం జరుగుతుందో మనం అంతా చూస్తానే ఉన్నాం. మహానగరాల నిర్మాణం వద్దని కూడా నిపుణులు చెప్తూ చిన్న చిన్న పట్టణాలు ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ పక్కనే ఒక పక్క మా విజయవాడ మహానగరం ఉంది, ఒక పక్క గుంటూరు మహానగరం ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఇంకో మహానగరం నిర్మిస్తే అది ఒక పెద్ద మహానగరంగా ఏర్పడుద్ది అనేది ఆయన ఊహిస్తా ఉన్నారు. అలా ఏర్పడితే ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుద్ది అనేది ప్రజలందరూ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు తప్ప రాజధాని అమరావతిలో పెట్టడం వల్ల సంతోషం అయితే ఎవరికి లేని పరిస్థితి అయితే అమరావతి ప్రాంతంలో కనిపిస్తూ ఉందండి. రైట్, వెంకటరెడ్డి గారు మీరు కూడా దాని మీద సంక్షిప్తంగా మాట్లాడతారా? అంటే ఈనాడులో అమరావతిలో చేపలు అనేసారు సార్ ఒకరు గతంలో కదా, గతంలో అంటే ఇప్పుడు వీళ్ళ అధికారంలో చేసి ఇదిగోండి సార్, అమరావతి పునాదుల్లో చేపలు, ఎగబడుతున్న స్థానికులు, శాశ్వత సచివాలయ పునాదుల్లో పూర్తవుతున్న నీటి తొలగింపు, అంటే పూర్తవుతున్న నీటిని తొలగించడం, నీటి మట్టం అడుక్కు చేరడంతో భారీగా బయటపడుతున్న మత్స్య సంపద. అంటే అమరావతి ఎలా ఉంది ఇందాకంటానికి ఇది ఒక నిదర్శనం. వారాల తరబడి పడుతుందా ఈ నీళ్లు తోడటానికి? సార్ అసలు అది కంటిన్యూ ప్రాసెస్. అమరావతి వీళ్ళు ఈ 14 నెలల్లో ఏదైనా కంటిన్యూగా పథకాన్ని అమలు చేశారంటే అమరావతిలో ఎత్తిపోతల పథకం, నీటిని ఎత్తి తోడేసేటటువంటి పథకం. నేను చెప్పవసరం లేదు సార్, ఇప్పుడు 13 ప్యాకేజీలుగా 5,944 కోట్లతో అమరావతి వరద సమస్యను నివారించడానికి 6,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే ఆల్రెడీ అమరావతి అనేది వరద ముంపు ప్రాంతం అని ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు. అది వరద ముంపు నిపుణులే చెప్పారు కదా, శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది. ఎందుకు అక్కడ డబ్బు శివరామకృష్ణ కమిటీ చెప్పింది, అయినా వాళ్ళు వినకుండా ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూగా వరద చిన్న వర్షం వచ్చినా కూడా అక్కడ నీళ్ళు నిలిచిపోతుంది.
సో ప్రపంచ స్థాయి రాజధాని నగరం అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటున్నాడో ఆ ప్రపంచ స్థాయి రాజధాని నగరానికి బాహ్య ప్రపంచంతో కట్ అయిపోతుంది. ఏదైతే చిన్న వర్షం వస్తే ఆ ప్రపంచ స్థాయి నగరంలో ఉన్నటువంటి ఆ ఊర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కట్ అయిపోతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అది వరద ముంపు ప్రాంతం అనేది వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. సో అమరావతిలో ఉన్నది వాస్తవం, కానీ సురక్షితంగా అమరావతి అని చెప్పి నిన్న కూడా ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. సురక్షితంగా అమరావతి అని రాశారు సార్. నాకు ఆశ్చర్యం కలిగింది. సురక్షితంగా అమరావతి అనేసి ఒక నీళ్లు లేనటువంటి 3 ఫోటోలు వేశారు. నీళ్ళు లేకుండా ఎక్కడైతే మామూలుగా చిన్న రోడ్డు కనపడేటటువంటి 3 ఫోటోలు వేసి మళ్ళీ అక్కడ అంటే గండి పడింది కాబట్టి ఐకానిక్ టవర్లోకి నీళ్ళు వస్తున్నాయి అంటే గండి ఒక రోజు పట్టింది సార్. ఎక్కడన్నా గండి పడి వర్షం వస్తే ఒక రోజు వస్తుంది, రోజు గండి పడదుగా. రోజు నీళ్ళు ఎత్తి తోడుతున్నారని అంటే ఆ ప్రాంతం అనుకూలంగా లేదనేది. మేమెక్కడ అమరావతికి మేము వ్యతిరేకం కాదు. అమరావతి ప్రాంతంలో మీరు అక్కడ ఆ నిర్మాణాలు చేపడుతున్నారు కదా దానికి వ్యతిరేకం. దీన్ని మీరు అన్న సచివాలయమో లేదంటే ఆల్రెడీ హైకోర్టు అసెంబ్లీ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకేదన్నా భవనాలు ఏదైతే నిర్మించాల్సి వస్తే మీకు రోడ్డుకి యువతల నాగార్జున యూనివర్సిటీ సైడ్ ఇంకో చోట ప్రభుత్వం భూమి దగ్గర ఒక 500 ఎకరాల్లోనో ఏదో నిర్మాణాలు చేపడితే అయిపోయేది. కేవలం 6,000 కోట్లే ఇది వరద నివారణ కోసమే ఖర్చు పెడతాం అంటున్నారంటే 6,000 కోట్లకి వడ్డీ ఎంత? ఈ బిల్డింగ్ అయిపోయాయి 6,000 కోట్లు. 6,000 కోట్లకి అయిపోయేది. 400 కోట్లతో జగన్ గారు ఋషికొండలు ఎంత అద్భుతమైన భవనం కట్టాడు. ఇప్పుడు 400 కోట్లు మరి అంత అవుతుంది కానీ తోటానికి కోట్లాది రూపాయలు అయితే అయింది కదా. మీరు అన్నట్టుగా ఏదైతే 400-500 కోట్లు కాకపోయినా కోట్లాది రూపాయలు ఆ నీటిని ఎత్తి తోడటానికి అవుతుంది కదా. మళ్ళీ 6,000 కోట్లు వరద నివారణ కోసమే అంటున్నారు కదా. అది కూడా లెక్క. 6,000 కోట్లు అంటే అది చిన్న విషయం. వడ్డీ కలిపి 10,000 కోట్లు. ఒక వార్త వచ్చింది, నేను ఇంగ్లీష్ పేపర్లో చదివాను. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక మళ్ళీ పర్యావరణ శాఖ అనుకుంటా ఇచ్చింది, నదులకి ఒక 100 మీటర్ల లోపు వరకు ఏమీ లేకుండా చూడాలని ఇట్లాంటి కొన్ని కండిషన్స్ పెట్టింది. అయినా ఏపీ వరకు వాటన్నిటికీ ఎగ్జామ్షన్ ఉన్నట్టుంది అన్ని చోట్ల. నదికి 100 మీటర్లు కాదు, నదిలోనే ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అనధికార నివాసాన్ని అధికార నివాసం కూడా చేశారు కదా. ఎందుకంటే చాలా విచిత్రం ఏంటంటే కేరళలో ఇట్లాగే నది పక్కన ఉన్న పెద్ద భారీ అపార్ట్మెంట్లను కూల్చేశారు, ఇక్కడ స్టే ఇచ్చారు. మరి గౌరవ న్యాయస్థానాలు మరి అదేం రూల్స్ ఏమో తెలియదు కానీ. సో ఇక